వెల్కమ్ టు మనపటి వీడియోస్. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించి చాలా మార్పులు చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రతిపాదన కాదు, డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం ఎగ్జామినేషన్ అంతా కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్కి సంబంధించి దాని తగ్గట్టుగా ఉంటుంది అని చెప్పింది. దీంతో పాటు సిలబస్లో కూడా మార్పులు అనేది చాలా చేశారు. సో సిలబస్లో ఉండే మార్పులు ఏదైతే ఉందో మనం ఇంకో వీడియోలో చూద్దాం. ముందైతే ఎగ్జామ్కి సంబంధించి ఏం చేంజెస్ చేశారో చూద్దాము. సో అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంటర్మీడియట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ సంబంధించి ఎంసెట్ అండ్ జేఈకి సంబంధించి నీటికి సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్, అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన దగ్గర డిస్కస్ చేయటం. సో దాని ద్వారా మీకు టాప్ మార్క్స్ కూడా వస్తుంటాయి. ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రెస్ నోట్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. కాబట్టి జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫైన్ స్టూడెంట్స్, సో ఇప్పుడు ప్రతిపాదనలో ఏమేమి ఉన్నాయో చూద్దాము. భాషలు మరియు మానవీయ శాస్త్ర సబ్జెక్టులైన సివిక్స్, కామర్స్, హిస్టరీ మరియు ఎకనామిక్స్లతో మొత్తం 100 మార్కులకు గాను 80 మార్కులు థియరీ పరీక్షలు, 20 మార్కులు అంతర్గత పరీక్షలు, ప్రాజెక్ట్ వర్క్ లేదా పరిశోధన కృత్యాలకు కేటాయించవలసి వస్తుంది. సో ఇప్పుడు 100 మార్క్స్ టోటల్గా ఉన్న దాంట్లో 80 మార్క్స్ థియరీ ఎగ్జామ్స్ కింద అండ్ 20 మార్క్స్ని ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ కింద కానీ దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొత్తం కోర్సుకు గాను 500 మార్కులు, దాంట్లో మానవీయ శాస్త్ర గ్రూపులకు సంబంధించి 400 మార్కులు, థియరీ పరీక్షలకు 100 మార్కులు, అంతర్గత మూల్యాంకనానికి అంటే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ కూడా కేటాయించడం జరిగింది. దీంట్లో 500 మార్క్స్కి 400 మార్క్స్కి థియరీ అండ్ 100 మార్క్స్కి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్. ఎంపీసీకి సంబంధించి 380 మార్క్స్ ఏమో మీకు థియరీ ఎగ్జామ్స్ అండ్ 120 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ లేదా ప్రాక్టికల్స్ గాను. అలాగే బైపీసీకి సంబంధించి అవుట్ ఆఫ్ 500లో 370 మార్క్స్కి థియరీ ఎగ్జామ్స్ అండ్ 130 మార్క్స్కి ప్రాక్టికల్స్ లేదా ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ గాను కేటాయించడం జరిగింది. అయితే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ఏ రకంగా ఉంటుందో చూద్దాము. సో ఇంగ్లీష్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ తీసుకుంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ గాను థియరీ ఎగ్జామ్స్కి 80 మార్క్స్, అంతర్గత ఇంటర్నల్ ఎగ్జామినేషన్ గాను 20 మార్క్స్ ఉంటాయి. అలాగే ఎలెక్టివ్ ఏదైతే ఉంటుందో ఈ ఎలెక్టివ్ 80 మార్క్స్ అండ్ 20 మార్క్స్. ఈ ఎలెక్టివ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎలెక్టివ్ అంటే ఏంటి అనేది ఒకసారి ఎలెక్టివ్ గురించి చూద్దాము. అండ్ గణితము అంటే మ్యాథ్స్ లేక జీవశాస్త్రం అంటే మనకు బయాలజీ కింద తీసుకోవచ్చు. బయాలజీలో 80 మార్క్స్ ఏమో థియరీ ఎగ్జామ్స్ అండ్ 20 మార్క్స్ ఏమో మనకు ప్రాక్టికల్ అండ్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్. అండ్ భౌతిక శాస్త్రము 70 మార్క్స్ ఏమో థియరీ ఎగ్జామ్స్ అండ్ 30 మార్క్స్ ఏమో ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్. రసాయన శాస్త్రము కెమిస్ట్రీ 70 మార్క్స్ థియరీ, 30 ఏమో మనకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అండ్ అదనపు సబ్జెక్ట్ ఇచ్చికము మొత్తం వచ్చి 500 మార్కులు, 380 మార్కులకు గాను థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి. దాని 120 మార్కులు ఏమో మనకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ఇది ఈ రకంగా మనకు ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ఉంటాయి. ఇందాక మీకు చెప్పినట్టు ఎలెక్టివ్ అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చూసిన కంటిన్యూషన్ వీడియో, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తుంటే ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.